హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పర్ యూనిట్ సిస్టమ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ పర్ యూనిట్? పర్ యూనిట్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాక్చువల్ వాల్యూ టు ద బేస్ వాల్యూ ఇన్ సేమ్ యూనిట్స్. అంటే మన పవర్ సిస్టంలో ఏమవుతుందంటే మనకి మెనీ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ జనరేషన్ సైడ్ నుంచి మన లోడ్ ఎండ్ వరకు కూడా మన జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, యూటిలైజేషన్ అన్ని రకాల స్టేజెస్లో మనం వేరియస్ కాంపోనెంట్స్ని వాడతాం. ప్రతి కాంపోనెంట్కి డిఫరెంట్ రేటింగ్స్ ఉంటాయి. ఆ రేటింగ్స్ని అర్థం చేసుకొని వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఇదంతా కూడా చాలా పెద్ద టాస్క్. సో దానికి మనం ఏం చేస్తామంటే ఏదైనా కామన్ సిస్టమ్, ఒక సిస్టమ్ తీసుకొని ఆ సిస్టంలోకి, ఆ యూనిట్స్లోకి మొత్తాన్ని, మనకున్న రేటింగ్స్ మొత్తాన్ని మనం మార్చగలిగి ఆ రేటింగ్స్ మనకి ఈజీగా అండర్స్టాండబుల్ ఫామ్లో ఉంటే అదే పర్ యూనిట్. సో వాట్ ఈస్ పర్ యూనిట్? పర్ యూనిట్ ఈస్ ఒక క్వాంటిటీ ఏకి, ఫర్ ఎనీ క్వాంటిటీ ఏ, పర్ యూనిట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాక్చువల్ వాల్యూ టు ద బేస్ వాల్యూ. అసలు ఈ పర్ యూనిట్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? మనకి సిస్టమ్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా వరకు కూడా కాంప్లెక్సిటీ రెడ్యూస్ అయిపోతుంది పర్ యూనిట్లో చేంజ్ అవటం వల్ల. ఈజీగా మనకి ఆన్సర్ అనేది కనుక్కోవడం కుదురుతుందనమాట. అలాగే అన్నీ కూడా ఒకే ఫామ్ ఆఫ్ వాల్యూస్లో ఉండటం వల్ల మనకి తేలికగా ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ప్రతి సిస్టమ్కి మన మెయిన్ ఆబ్జెక్టివ్ దానికి లాస్లెస్గా పవర్ ఫ్లో చేయటం, పవర్ని అతి తక్కువ లాసెస్తో ట్రాన్స్మిట్ చేయటం. సో అందుకని ప్రతి సిస్టమ్ బిహేవియర్ కనుక్కోవడానికి మనం బేసిక్గా 3 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి: వోల్టేజ్, కరెంట్ అండ్ పవర్. సో అందుకని ప్రతి సిస్టమ్కి మనం తీసుకోవాలంటే ఒక జనరలైజ్ సిస్టమ్కి మనం ముందు డిఫైన్ చేయగలగాలి. సో అందుకని ఒక కామన్ సింగిల్ ఫేజ్ సిస్టమ్ తీసుకొని ఆ సింగిల్ ఫేజ్ సిస్టమ్ యొక్క పవర్ రేటింగ్ విఏ బేస్, వోల్టేజ్ రేటింగ్ విబి అండ్ కరెంట్ రేటింగ్ ఐబి. సో మనకి ఈ మూడు కూడా బేస్ వాల్యూస్గా అజ్యూమ్ చేసుకుంటాం. అందుకని బేస్ ఇంపిడెన్స్ని జెడ్బి అన్నాను. సో ఇంపిడెన్స్ అంటే ఏంటి? ఏసీ క్వాంటిటీస్లో ఇంపిడెన్స్ ఇస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్. సో ఇక్కడ మనం అందుకని బేస్ ఇంపిడెన్స్ జెడ్బి ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్ అని చూపించాను. మన పర్ యూనిట్ స్టడీస్లో మనం ఎలా చదవాలి అంటే పర్ యూనిట్ ఈస్ రేషియో ఆఫ్ యాక్చువల్ వాల్యూ టు బేస్ వాల్యూ. జెడ్ అనేది ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ దేంట్లో మెజర్ చేస్తాం? మనకు తెలుసు కదా, ఓమ్స్లో మెజర్ చేస్తాం. సో అందుకని మనం జెడ్ పర్ యూనిట్ ఇంపిడెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జెడ్పియు ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్ ఓమ్స్ బై జెడ్ బేస్. జెడ్ బేస్ అంటే మనకి ఏం తెలుసు? వి బేస్ బై ఐ బేస్ అని తెలుసు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి జెడ్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్ ఓమ్స్ ఇంటూ ఐ బేస్ బై వి బేస్ అని మనం డెరైవ్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి వీ హ్యావ్ టు కన్సిడర్ జెడ్ బేస్. జెడ్ బేస్ ఒకసారి తీసుకుంటే సో జెడ్ బేస్ ఇస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్, బేస్ వోల్టేజ్ టు బేస్ కరెంట్. సో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని బేస్ వోల్టేజ్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఉండదు. 2 క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది కాబట్టి సో ఒకసారి మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఏమొస్తుందో చూద్దాం. సో న్యూమరేటర్ మీరు గమనించినట్లయితే విబి ఇంటూ విబి, ఇట్ ఈస్ విబి స్క్వేర్. సో డినామినేటర్ విబి స్క్వేర్, డినామినేటర్ విబి ఇంటూ ఐబి. సో విబి ఇంటూ ఐబిని మనం పైన చూసినట్లుగా బేస్ పవర్ అన్నాం. సో దేర్ ఫోర్ బేస్ ఇంపిడెన్స్ ఈస్ విబి స్క్వేర్ బై విఏ బేస్. సో ఇప్పుడు మనం బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఆర్హెచ్ఎస్ని 10⁶ మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. 10⁶ ఎలా రాయొచ్చు? 10³ రాయొచ్చు. సో 10³ ఇంటూ విబి స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు? 10³ ఇంటూ విబి హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ స్క్వేర్. అలా డినామినేటర్ 10⁶ యాస్టీస్గా వదిలేశాను. సో దట్ ఐ గాట్ 10³ విబి హోల్ స్క్వేర్ బై 10⁶ ఇంటూ విఏ బేస్. 10³ మనం కిలో అంటాము అండ్ 10⁶ మనం మెగా అంటాము. సో దేర్ ఫోర్ ఎక్కడైతే 10³ కనబడిందో నేను కిలో పెట్టుకున్నాను, ఎక్కడైతే 10⁶ కనబడిందో నేను మెగా పెట్టుకున్నాను. సో దట్ మై న్యూ ఫార్ములా ఫర్ బేస్ ఇంపిడెన్స్ ఈజ్ జెడ్బి ఈజ్ ఈక్వల్ టు కేవీబీ స్క్వేర్ బై ఎంవిఏ బేస్. సో దేర్ ఫోర్ నాకు పర్ యూనిట్లో కావాలి కాబట్టి జెడ్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్ ఓమ్స్ బై జెడ్ బేస్, యాక్చువల్ వాల్యూ బై బేస్ వాల్యూ. Z in actual value is Z itself. సో బేస్ వాల్యూ నేను ఫార్ములా డెరైవ్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నుంచి ఆ ఫార్ములాని తీసుకొచ్చాను. సో కేవీబీ స్క్వేర్ బై ఎంవిఏ బేస్. సో దట్ మై న్యూ ఫార్ములా ఫర్ Z ఇన్ పర్ యూనిట్ ఏమైంది? నా న్యూ ఫార్ములా ఇట్ ఈస్ నథింగ్ బట్ Z ఇన్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు Z ఇన్ ఓమ్స్ ఇంటూ ఎంవిఏ బేస్ బై కేవీ బేస్ హోల్ స్క్వేర్. సో Z ఇన్ ఓమ్స్ అనేది న్యూమరికల్ వాల్యూ 10 ohms, 20 ohms, 100 ohms, 1000 ohms. సో ఇప్పుడు మనం న్యూమరికల్ కాన్స్టెంట్ని పక్క తీస్తే ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు.
సో Z in per unit is proportional to MVA base. Z in per unit is proportional to inversely proportional to KVB whole square. సో దీని నుంచి మనం ZPU న్యూ ZPU ఓల్డ్ అని బేస్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, బేస్ ఇంపిడెన్స్ని అనేది నేర్చుకుందాం. సో Z per unit న్యూ ప్రపోర్షనల్ టు MVA బేస్ న్యూ బై KV బేస్ న్యూ హోల్ స్క్వేర్. అలాగే ZPU ఓల్డ్ ప్రపోర్షనల్ టు MVA బేస్ ఓల్డ్ బై KV బేస్ ఓల్డ్ హోల్ స్క్వేర్. సో రెండింటిని మేము డివైడ్ చేసుకుంటే ZPU న్యూ బై ZPU ఓల్డ్ రెండింటిని డివైడ్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఈ రెండు కూడా డివిజన్లో పోతాయి. సో ZPU న్యూ నేను ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ZPU న్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ZPU ఓల్డ్ ఇంటూ MVA బేస్ న్యూ బై MVA బేస్ ఓల్డ్ ఇంటూ KVB స్క్వేర్ ఓల్డ్ బై KVB స్క్వేర్ న్యూ. మనం కిలో వోల్ట్ అనగానే స్క్వేర్ ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డయాగ్నల్గా ఇక్కడ న్యూ ఉంటే ఇక్కడ కూడా న్యూ ఉంటుంది, అలాగే ఇక్కడ ఓల్డ్ ఉంటే ఇక్కడ కూడా ఓల్డ్ ఉంటుంది. సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కడ మనం మిస్టేక్ రాసే అలవాటు ఉంటుంది అనమాట. సో దేర్ ఫోర్ ZPU న్యూ ఈజ్ ఈక్వల్ టు ZPU ఓల్డ్ ఇంటూ MVA బేస్ న్యూ బై MVA బేస్ ఓల్డ్ ఇంటూ కిలో వోల్ట్ బేస్ ఓల్డ్ బై కిలో వోల్ట్ బేస్ న్యూ హోల్ స్క్వేర్. సో ఒక రెండు ఎగ్జాంపుల్స్ చేశాను నేను. సో దీని నుంచి మీరు చూసినట్లయితే క్యాలిక్యులేట్ ద PU రియాక్టెన్స్ ఆఫ్ సింక్రనస్ జనరేటర్ అట్ 13.2 kV విత్ 20 MVA 11 kV 2 ohms యాజ్ రేటెడ్ వాల్యూస్. సో నాకు రేటెడ్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ నేను బేస్ వాల్యూస్ ఇచ్చాను. సో పర్ యూనిట్ కావాలి. సో రేటెడ్ వాల్యూ ZPU ఫార్ములా ఏంటి, Z in ohms ఇంటూ MVA బేస్ బై KV బేస్ హోల్ స్క్వేర్. Z in ohms అంటే 2 తీసుకున్నాను, MVA బేస్ అంటే 20 అండ్ KV బేస్ అంటే 11 13.2 సారీ. సో దేర్ ఫోర్ నాకు ZPU వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ పర్ యూనిట్ అనాలిసిస్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సింగిల్ ఫేజ్ సిస్టమ్స్ ఎక్కువ చేస్తాం. మరి 3 ఫేజ్ సిస్టమ్స్ చేయాలంటే ఎలా? 3 ఫేజ్ సిస్టమ్స్కి మనం ఏం చేస్తామంటే 3 ఫేజ్ని సింగిల్ ఫేజ్గా మార్చి లేదా పర్ ఫేజ్గా కనుక్కొని మనం యూజ్ చేసుకుంటాం. కానీ 3 ఫేజ్ సిస్టమ్స్ అంటే నాకు 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి, ఒకటి స్టార్ ఇంకొకటి డెల్టా. సో ఆ రెండింటికి బేస్ ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది, పర్ యూనిట్ ఇంపిడెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో స్టార్ కనెక్షన్ మీరు చూసినట్లయితే ZPU ఈజ్ ఈక్వల్ టు నేనేం రాశాను, Z in ohms ఇంటూ MVA బేస్ బై KV బేస్ మనం రాసుకోవాలి. MVA బేస్ 3 ఫేజ్ అంటే 3 ఫేజులకి ఇచ్చారు, కానీ నేను సింగిల్ ఫేజ్ కనుక్కోవాలంటే బై 3 పెట్టాలి. సో పవర్ ఫర్ సింగిల్ ఫేజ్ ఇస్ MVA బేస్ బై 3 అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఇక్కడ కూడా స్టార్లో మనకి ఏంటి, ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ బై √3 అని తెలుసు. సో అందుకని ఇక్కడ నేను ఇచ్చిన వోల్టేజ్ని బై √3తో డివైడ్ చేశాను. సో దేర్ ఫోర్ నాకు వచ్చిన రిలేషన్ ఏమైంది, ZPU ఈజ్ ఈక్వల్ టు Z in ohms ఇంటూ MVA బేస్ బై KVB లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ హోల్ స్క్వేర్. సో 3 క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇలా వచ్చింది. అదే డెల్టా కనెక్షన్కి సేమ్, ఇక్కడ పవర్ చూసుకున్నట్లయితే మీరు పవర్ ఇస్ సింగిల్ ఫేజ్ పవర్ కావాలి కాబట్టి టోటల్ 3 ఫేజ్ పవర్ బై 3. అలాగే డెల్టాలో అతి ముఖ్యమైన రిలేషన్ లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్, అందుకని నేను ఇక్కడ √3 తీసుకోలేదు. సో దేర్ ఫోర్ నాకేమొచ్చింది, సేమ్ ఫార్ములా విత్ అన్ ఎడిషన్ ఆఫ్ 1/3. అందుకనే మనకి డెల్టా కనెక్టెడ్ వాల్యూస్లో స్టార్ కనెక్టెడ్ వాల్యూస్ కన్నా 1/3 తక్కువ ఉంటాయి. సో దాన్ని ఇలిస్ట్రేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక 10 MVA 6.6 kV 3 ఫేజ్ సింక్రనస్ జనరేటర్ హ్యాస్ ఎ రియాక్టెన్స్ ఆఫ్ 1.5 ohms. క్యాలిక్యులేట్ ద PU రియాక్టెన్స్ ఆఫ్ జనరేటర్. సో స్టార్ కనెక్షన్ అంటే యాస్టీస్గా మనం ఫార్ములా అప్లై చేసేయచ్చు, కానీ మనం న్యూమరికల్ సొల్యూషన్ అప్రోచ్లో వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి డెరివేషన్ చేశాను. 1.5 into 10/3 బై 6.6 బై √3 హోల్ స్క్వేర్. 3 క్యాన్సిల్ అయిపోయి సేమ్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. Z per unit ఈజ్ ఈక్వల్ టు 0.344 పర్ యూనిట్. అదే మన డెల్టా కావాలంటే 0.344/3. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.114. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం. ట్రాన్స్ఫార్మర్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, ప్రైమరీ సెకండరీ. నువ్వు ఎక్కడైతే సప్లై ఇస్తున్నావు దాన్ని ప్రైమరీ అంటావు, ఎక్కడైతే లోడ్ తీసుకుంటున్నావు దాన్ని సెకండరీ సైడ్ అంటావు. మరి సెకండరీ సైడ్ ప్రైమరీ సైడ్ రెండు సైడ్స్ కూడా ట్రాన్స్ఫార్మర్కి పర్ యూనిట్ ఇంపిడెన్స్ సేమ్గా ఉంటుందా డిఫరెంట్గా ఉంటుందా? సో మనకి పర్ యూనిట్లో ట్రాన్స్ఫార్మర్ ఇంపిడెన్స్ అనేది ఎప్పుడు కూడా సేమ్గానే ఉంటుంది. సో అందుకని దీనికి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను నేను. ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వోల్టేజ్ VP అనుకున్నాను, సెకండరీ వోల్టేజ్ VS అనుకున్నాను, ప్రైమరీ కరెంట్ IP, సెకండరీ కరెంట్ IS. అలాగే వాటికి ఇంపిడెన్సెస్, ప్రైమరీ ఇంపిడెన్స్ ZP, సెకండరీ ఇంపిడెన్స్ ZS. మనకి అన్నీ తెలిసినట్లుగానే K అనేది ట్రాన్స్ఫర్మేషన్ రేషియో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ VS బై VP ఈజ్ ఈక్వల్ టు IP బై IS. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, VSIS ఈక్వల్ టు VPIP. ఎందుకంటే మన
ట్రాన్స్ఫార్మర్ రిలేషన్ V1 I1 ఈజ్ ఈక్వల్ టు V2 I2 ప్రకారంగా వి సింప్లీ గాట్ VP/IP ఈజ్ ఈక్వల్ టు VS/IS. సో దీనికోసం ఫస్ట్ నేను LHS తీసుకుంటాను. LHS నథింగ్ బట్ ప్రైమరీ సైడ్. సో Z పర్ యూనిట్ ప్రైమరీ ఎంత వస్తుంది? Z పర్ యూనిట్ ప్రైమరీ అంటే Z పర్ యూనిట్ డెఫినేషన్ ప్రకారంగా Z ఇన్ ఓమ్స్ అంటే యాక్చువల్ వాల్యూ కాబట్టి Z ఇన్ ఓమ్స్ ZP అని చూపించాను నేను. ZP ఇన్ ఓమ్స్ బై ZP బేస్. బేస్ వాల్యూస్ ఏంటి? బేస్ వోల్టేజ్, బేస్ కరెంట్. సో దేర్ ఫర్ ZPB అంటే ప్రైమరీ బేస్ ఇంపిడెన్స్ ఈస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ బై కరెంట్ ఇన్ ప్రైమరీ. సో VP/IP. అలాగే ZPU పర్ యూనిట్లో తెలియాలంటే మనకి ఏంటి? ZP/Z బేస్. Z బేస్ ప్లేస్లో VP/IP సబ్స్టిట్యూట్ చేశాను. సో ఈ IP మనకి రెసిప్రోకేట్ అయిపోయి Z పర్ యూనిట్ ఇన్ ప్రైమరీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ZP ఇన్ ఓమ్స్ ఇంటూ IP/VP. అలాగే మనకి స్టాండర్డ్ రిలేషన్ తెలుసు ట్రాన్స్ఫార్మర్స్లో ZP ఇన్ ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు ZS ఇన్ ఓమ్స్ బై K². సో ప్రైమరీ సెకండరీ ఇంపిడెన్స్ యొక్క రిలేషన్ అనమాట ఇది. సో దీన్ని యూజ్ చేసుకొని నేను మిగతా డెరివేషన్ చేస్తాను. లెట్ ZP ఈజ్ ఈక్వల్ టు VP/IP మనకు తెలుసు. ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్ అని. సో VPని న్యూమరేటర్లో నేను VSతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో దట్ ఐ విల్ గెట్ VP/VS ఇంటూ VS. మళ్ళీ VS క్యాన్సిల్ అయిపోయి VP మిగులుతుంది. నో ప్రాబ్లం. అలాగే డినామినేటర్లో కూడా IP/IS ఇంటూ ISగా రాశాను. IS క్యాన్సిల్ అయిపోయి IPనే మిగులుతుంది. సో నో ప్రాబ్లం. సో VP/IPని నేను రాసుకోవచ్చు 1/K అని రాసుకోవచ్చు. అలాగే IP/IS నేను రాసుకోవచ్చు K అని రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ నాకేం వస్తుంది? 1/K/K. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/K² ఇంటూ ZS. దేర్ ఫోర్ ZP ఇన్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ZS/K² ఇంటూ IP/VP. సో దీంట్లో K అంటే నేను రాశాను. K అంటే నథింగ్ బట్ VS/VP. VS/VP హోల్ స్క్వేర్ బికాస్ K² కాబట్టి ఇంటూ IP/VP. ఇప్పుడు VS²/VP² డినామినేటర్లో మీరు చూసారు ఇంటూ IP/VP. ఆఫ్టర్ పర్టికులర్ సింప్లిఫికేషన్ మీకు చూపించినట్లుగా మనకేం మిగిలింది? ZP ఇన్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ZS ఇంటూ VP/IP/VS². కానీ ప్రతి ట్రాన్స్ఫార్మర్లో VP/IP ఈక్వల్ టు VS/IS కదా. సో అందుకనే నేను ఈ VP/IP ప్లేస్లో ఇప్పుడు VS/IS సబ్స్టిట్యూట్ చేస్తాను. సో దేర్ ఫోర్ VS/IS సబ్స్టిట్యూట్ చేయగానే ఒక VS పోతుంది. సో మనకి ZP ఇన్ పర్ యూనిట్ ఏం మిగిలింది? ZP ఇంటూ ZS ఇన్ ఓమ్స్ ఇంటూ IS/VS. సో దేర్ ఫోర్ IS/VSని ఎలా రాయొచ్చు? దీన్ని మనం VS/ISగా రాసుకోవచ్చు డినామినేటర్లోకి తీసుకెళ్ళి. అంటే ZS ఇన్ ఓమ్స్ బై ZS ఇన్ బేస్ వాల్యూస్. సో దేర్ ఫోర్ ZP ఇన్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ZS ఇన్ పర్ యూనిట్. సో అందుకని ట్రాన్స్ఫార్మర్కి ప్రైమరీ సైడ్ పర్ యూనిట్ ఇంపిడెన్స్ ఎంత ఉంటుందో సెకండరీ సైడ్ పర్ యూనిట్ ఇంపిడెన్స్ కూడా అంతే ఉంటుంది. థ్యాంక్ యూ.